హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా మరియు దీపావళి కానుకలండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దసరా పండుగ తెలుగు రాష్ట్రాలలో పాటుగా దేశమంతా గూడా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప వేడుక. విజయానికి, శుభానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ ప్రజలందరూ సంతోషంగా గడుపుతారు. అయితే ఈసారి దసరా సంబరాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాలకు మాత్రం పూర్తి నిరాశను మిగిలించాయి. రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ వర్గాలు కనీసం పండుగ కానుకగా ఏదో ఒక తీపి కబురు వింటామని ఆశించినా కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. దసరా పండుగలో ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. మరి ఈ నిర్లక్ష్యానికి కేవలం దసరా కానుకలకే పరిమితం కాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సమస్యలపై అనేక ఉద్యోగ సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ వారం రోజుల క్రితమే రణభేరి మోగించింది. పీహెచ్‌సీలలో పనిచేస్తున్న వైద్యులు సమ్మెకు దిగారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. అలాగే గ్రాట్యుటీ, సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ఐ బకాయిలు వంటి అనేక పెండింగ్ సమస్యలు పేరుకుపోతున్నప్పటికీ, వాటికి పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం కనిపించటం లేదు. కనీసం స్పందించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో లేకపోవడం విస్మయం కలిగిస్తోందనే చెప్పవచ్చు. డీఏలు అయ్యారు. పీఆర్సీపై ప్రభుత్వం మౌనం. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌లు, ఏపీజీఎల్ఐ బకాయిలు వంటి సమస్యలపై ఎటువంటి పరిష్కార చర్యలు అయితే లేవు. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ సహా పలు ఉద్యోగ సంఘాలు నిరసన బాట అయితే పట్టాయి. సో, ఈ పరిణామంలో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని అలాగే నిరాశను నింపుతున్నాయి. ఆఖరికి ఆటో కార్మికులకు ఉచిత బస్సుల వల్ల తమ జీవనోపాధి దెబ్బతినిందని నిరసనలకు దిగితే, వాహన మిత్ర పేరుతో ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల విషయంలో ఎందుకని స్పందించడం లేదన్న ప్రశ్న పెద్ద సమస్యగా మారింది. మొత్తం మొత్తం ఉద్యోగ వర్గాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసే ఆలోచనలో ఉన్నారా? ఏం చేసినా ఎంత వ్యతిరేకత వచ్చినా ఖాతరు చేయకూడదనే స్పృహలో ఉన్నారా అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి. సో, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసి సమస్యల పరిష్కారంలో తాత్సారం చేయడం వల్ల ఎన్నికల నాటికి ఏర్పడిన వ్యతిరేకత సాధారణ ఓట్లపై కూడా ఆహ్, పడిందనేది కాదనేది సత్యం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా గత ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన వర్గాన్ని కూడా పట్టించుకోవడానికి సిద్ధంగా లేరని ఆశ్చర్యం కలిగిస్తోంది. సో, పండుగ కానుకలతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తున్న ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది గమనార్హం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చలనం చూపటం లేదు. సో, ప్ర గతంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పునరావృతం చేస్తోందా అనిపిస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆగ్రహం, ఉద్యోగ నాయకత్వం చురుకుగా లేకపోవడంతోనే సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా అవుతుందా? ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం కీలక అంశంగా అయితే మారనున్నాయి. సో, మొత్తానికి ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడం లేదని ఉద్యోగ వర్గాల్లో తీవ్రమైనటువంటి వాదన బలపడుతోంది. మరి దీనికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏ రీతిన పరిష్కారం వెతుకుతారు? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు? అనేది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా మారింది. ఉద్యోగ నాయకత్వం చురుకుగా లేకపోవడమే సమస్యల పరిష్కారానికి అడ్డుపడుతోందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా ఈ దసరా పండుగ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను, అసంతృప్తిని నింపి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసేలాగైతే కనిపిస్తోంది.